ఇంతకుముందు మనం ఒక వీడియోలో బాలస్వామి గారిని ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. ప్లస్ ఆయన పోర్ట్ఫోలియో అలొకేషన్ ఎలా చేశారు, సో దాని గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది కదా. ఆయన స్వయంగా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఓఎన్జీసీలో, అదేవిధంగా ఆయన ఫైనాన్స్ ఛానల్ కూడా నడిపిస్తున్నారు. పైగా ఫైనాన్స్ పట్ల చాలా ప్యాషన్తో ఉంటారు అనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే మన ఛానల్లో ఎక్కువ మంది అడుగుతున్న ఒక క్వశ్చన్ ఏంటంటే యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ గురించి అడుగుతుంటారు అనమాట. సార్ దీని గురించి చేయమని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే సరే ఇప్పుడు మనకు ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ అనేది తీసేశారు, తర్వాత ఎన్పిఎస్ వచ్చింది, ఇప్పుడు యూపీఎస్ వచ్చింది. సో దీని గురించి మనకు చాలా డీటెయిల్గా మాకు ఇది కావాలన్నమాట. ఓకే సార్, సో అది చెప్పండి. ఫస్ట్ 2003 వరకు అంతకంటే ముందు మొత్తం ఓల్డ్ పెన్షన్ స్కీమ్లు ఏంటంటే ఎప్పుడైనా సరే ఎంప్లాయీ రిటైర్మెంట్ అయినప్పుడు అతనికి ఆఫ్ బేసిక్ అనేది పెన్షన్ వచ్చేది. అండ్ అతనికి ఎవ్రీ ఇయర్ 2 times డిఏ అనేది రివైజ్ అయ్యేది. ఓకేనా సార్. అండ్ అదేవిధంగా మామూలుగా మనకు పే రివిజన్ అయినప్పుడు ఎవ్రీ 10 years ఎంప్లాయీస్ పే రివిజన్ అయ్యేది. ఆ పే రివిజన్ అయినప్పుడు కూడా పెన్షనర్ కూడా పే రివైజ్ అయ్యేది, అంటే బేసిక్ పే రివైజ్ అయ్యేది. పెన్షనర్ కూడా సేమ్ రివైజ్ అయ్యేది. అలా ఉండడం వల్ల గవర్నమెంట్ కొంచెం ట్రెజరీ కొంచెం ఖజానా భారం ఎక్కువైంది చెప్పి వాటిని అక్కడికి క్లోజ్ చేసి 2004 జనవరి తర్వాత ఎవరు చేశారో వాళ్ళకు ఆ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది క్లోజ్ చేశారు. ఓకే, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ క్లోజ్ చేసి దాని ప్లేస్లో వచ్చింది న్యూ పెన్షన్ స్కీమ్ అన్నట్టు. న్యూ పెన్షన్ సిస్టమ్ అది ఎన్పిఎస్. అది 2009లో దాన్ని నేషనల్ పెన్షన్ సిస్టమ్ గా మార్చారు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ మార్చి అది అందరికీ ఎలిజిబుల్ తెచ్చారు, అంటే అందరూ ఎవరైనా కంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే దానికి ఒక ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది. అంటే మనకు 50,000 రూపీస్ వరకు దానికి ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం దానికి ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. ఓకేనా సార్. అండ్ రీసెంట్గా March 19th రోజు 2025లో ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిందంటే ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తెచ్చింది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏంటంటే ఇది డ్యూయల్ బెనిఫిట్ సిస్టమ్. డ్యూయల్ బెనిఫిట్ సిస్టమ్ ఏంటంటే కంట్రిబ్యూటర్ అంటే నువ్వు ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నావు అందులో మనకు యూపీఎస్కో, అండ్ అట్ ద సేమ్ టైం డిఫైన్డ్ బెనిఫిట్ అంటే అందులో మినిమం 10,000 రూపీస్ అనేది పెన్షన్ వస్తుంది. ఓకే, కానీ ఒక కండిషన్ ఏంటంటే అతను 10 years అనేది సర్వీస్ చేసి ఉండాలి, మినిమం 10 years చేసి ఉండాలి. ఇప్పుడు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉంది. స్టార్టింగ్ లెవెల్లో ఉంది సార్, ఇప్పుడు ఇంకా ఎవాల్వ్ అవుతుంది. ఓకే, అసలు మనము కంట్రిబ్యూషన్ చేసినప్పుడు ఇందులో మనకు ఏ విధంగా కంట్రిబ్యూట్ అంటే ఎంప్లాయర్ యూపీఎస్కు ఎలా కంట్రిబ్యూట్ చేస్తారు. ఇందులో ఏంటంటే 10% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ అనేది ఎంప్లాయీ సబ్మిట్ చేశాడు, అంటే కంట్రిబ్యూట్ చేశాడు. ఎంప్లాయర్ ఏమో 18.5% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ. ఇందులో 10% అనేది యూపీఎస్ కార్పస్కి వెళ్తుంది. అంటే ఎంప్లాయర్ అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఓఎన్జీసీ అంటే మీరు ఓఎన్జీసీ అంటారో మీ బోర్డు అది అఫ్ కోర్స్ అది కూడా గవర్నమెంట్ అనుకోండి. బట్ ఓకే, ఎంప్లాయర్ అంటే కంపెనీ. ఎందుకంటే ఇక్కడ యూపీఎస్ కార్పస్కి వెళ్తుంది, ఎందుకంటే ఇది కూడా మనకు లంసమ్ తీసినప్పుడు అవసరం వస్తుంది. అండ్ 8.5% పూల్డ్ కార్పస్. ఈ పూల్డ్ కార్పస్ ఎప్పుడు అవసరం వస్తుంది అంటే సపోజ్ కొంతమందికి తక్కువ బేసిక్ సాలరీ ఉంటుంది, కానీ వాళ్ళకు కార్పస్ కావాలి, వాళ్ళకు కూడా 10,000 రూపీస్ మినిమం పెన్షన్ ఇవ్వాలి. కాబట్టి ఇది పూల్డ్ కార్పస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది లేకుంటే 10,000 రూపీస్ ఇవ్వడం అనేది కష్టం అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళకి కూడా యాజ్ పర్ ఫార్ములా ప్రకారం మనకు పెన్షన్ ఫార్ములా వచ్చేస్తుంది. సేమ్ ఎవరికైనా సరే ఇది పూల్డ్ కార్పస్ అనేది జమ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇది మనకు ఇది కంట్రిబ్యూటరీ ప్లస్ డిఫైన్డ్ బెనిఫిట్, కాబట్టి డిఫైన్డ్ బెనిఫిట్ పర్పస్ ఏంటంటే ఇది. ఓకే. అండ్ ఏంటంటే యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కానీ అండ్ ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ కానీ రెండింటిని మేనేజ్ చేసింది మాత్రం పిఎఫ్ఆర్డి అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. పిఎఫ్ఆర్డి. ఓకే, అంటే ఇది ఏంటంటే మనకు పెన్షనర్కి ఏమైనా ప్రాబ్లం అయితే మాత్రం మనం అందులో మన పోర్టల్కి వెళ్ళి అందులో కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇస్తే దాన్ని బట్టి మనకు ప్రాబ్లం అంటే మనకు సాల్వ్ చేస్తుంది. అంటే ఇందులో ఏంటంటే ప్రతి ఎన్పిఎస్ కానీ యూపీఎస్ కానీ ప్రాన్ నెంబర్ ఉంటుంది, పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్. సేమ్ మన ఎన్పిఎస్ లాగానే దీన్ని లాగిన్ అయ్యి మనం ఎంత కార్పస్ జమ అయిందని మనం పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ ఓకే 12 digit నెంబరు. ఓకే, మనం దాన్ని లాగిన్ అయ్యి చూసుకోవచ్చు. అండ్ ఇందులో ఏంటంటే మనం ఇందులో జమ అయిన అందులో మనం కంట్రిబ్యూట్ చేస్తే అసలు వాళ్ళు ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్తాయి. ఎందుకంటే ఇందులో ఒకటి ఆటో ఉంది, యాక్టివ్ లేదు. యాక్టివ్ చాయిస్ అంటే ఎంప్లాయీ తనకి ఇష్టం ఉన్నట్టుగా అందులో కంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. అంటే ఏ విధంగా అంటే మనం అలొకేట్ చేసుకోవచ్చు. ఈక్విటీలు, కార్పొరేట్ బాండ్స్లో, గవర్నమెంట్ సెక్యూరిటీలో ఎంత పెట్టాలని చేస్తారు. అదే ఆటోలో ఏంటంటే ఆటోలో బై డిఫాల్ట్ ఏమో 100% గవర్నమెంట్ బాండ్స్కి వెళ్తుంది. మనం సెలెక్ట్ చేసుకుంటే మనం ఒకవేళ సెలెక్ట్ చేసుకోవాలంటే మాత్రం LC25 లైఫ్ సైకిల్ 25 అంటే మనం 25% ఏమో ఈక్విటీకి ఇస్తాము, రిమైనింగ్ 75% అనేది గవర్నమెంట్ బాండ్స్కు అండ్ కార్పొరేట్ బాండ్స్కి అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకే,
LC50 అంటే 50% అనేది ఈక్విటీకి, రిమైనింగ్ 50% అనేది గవర్నమెంట్ బాండ్స్కు, కార్పొరేట్ బాండ్స్ అనేది డిస్ట్రిబ్యూట్. అంటే ఆ రిమైనింగ్ అనేది ఇక్కడ ఏమి తీసుకోకపోతే 100% గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్ బై డిఫాల్ట్ వస్తుంది. సో ఇది 25 తీసుకుంటే దీంట్లో 75, ఇది 25, ఈక్విటీలో 25, అంతే కదా సార్? అంతే 50 అంటే 50 ఈక్విటీ ప్లస్ 50% ఇది, అంతే కదా? గవర్నమెంట్ ప్లస్ కార్పొరేట్ బాండ్స్. ఓకే. సో ఇప్పుడు ఇది యాక్టివ్ ఏంటి? యాక్టివ్ ఏంటంటే సపోజ్ యాక్టివ్ అనేది ఎన్పిఎస్ లో ఉంటుంది. అందులో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే ఈక్విటీకి ఎంత ఇవ్వాలి, కార్పొరేట్ ఇలా ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఇందులో ఆటో చాయిస్ కాబట్టి మనం ఇందులో మూడిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ చెప్తా ఫ్రెండ్స్, ఏంటంటే మనకు ఒకవేళ మనకు ఎంత రిటర్న్ రావచ్చు ఆటో చాయిస్ అంటే, ఒకటి LC25 అంటే మనకు కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ 75%, 25% ఏమో మనకు ఈక్విటీలో వెళ్తుంది. ఈక్విటీలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం ఇన్ఫ్లేషన్ కంటే 1% ఎక్కువ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ అదే LC50లో మాత్రం మనం అంటే 8 to 8.5% CAGR వస్తుంది లాంగ్ రన్ లో, 30 years 25 years అవుతుంది. అదే మనం LC50లో అయితే 9 to 10% వస్తుంది. ఓకే, CAGR. అండ్ అదే డిఫాల్ట్ మనం ఎటువంటి సెలెక్ట్ చేసుకుంటే 100% గవర్నమెంట్ సెక్యూరిటీ మనకి 7-8% అంటే జస్ట్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో దానికి బీటీఎస్. ఓకే ఓకే. అండ్ సపోజ్ మనం ఇందులో మనము కంట్రిబ్యూట్ చేసినప్పుడు వెల్త్ క్రియేట్ అయినప్పుడు, అంటే అందులో మనకు కార్పస్ క్రియేట్ అయినప్పుడు మనకు పెన్షన్ కానీ లేకుంటే లంసమ్ విత్డ్రాల్ కానీ ఎంత తీసుకోవచ్చు అది కూడా చెప్తుంది. మనకు ఏంటంటే కార్పస్ క్రియేట్ అయిన తర్వాత మనము రిటైర్మెంట్ అయినప్పుడు 6 years అయినప్పుడు మనం ఎన్ని రోజులు సర్వీస్ చేసినామో అది మొత్తం యూపీఎస్లో జమ అవుతుంది కాబట్టి వాటికి కార్పస్ ఎంత ఉంది అనేది మనం చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆ ఉన్న కార్పస్ పైన మనము ఎటువంటి మళ్ళీ పార్షల్ విత్డ్రాల్ ఉంటే అవసరం తీసుకోవచ్చు. లేకుండా మనము ఏమన్నా పెళ్ళి గురించి కానీ పార్షల్ విత్డ్రాల్ ఫెసిలిటీ ఉంది. అండ్ రిటైర్మెంట్ అయినప్పుడు మాత్రం నువ్వెంత నీకు ట్యాక్స్ ఫ్రీ వస్తుంది లేకుంటే ఎంత నీకు పెన్షన్ వస్తుంది అనేది యాజ్ పర్ ఫార్ములా బేస్డ్. ఆ ఫార్ములా ప్రకారం లంసమ్ వస్తుంది, పెన్షన్ వస్తుంది. ఓకే. లంసమ్ ఎంత వస్తుందంటే ఫార్ములా ఉంది సార్, 1/10 ఆఫ్ బేసిక్ ప్లస్ DA ఇంటూ L. L అంటే నెంబర్ ఆఫ్ 6 months పీరియడ్ కంప్లీట్. అంటే 6 నెలలకు ఒక కౌంట్ ఇది. సపోజ్ అర్ధ సంవత్సరం సర్వీస్ 20 years అంటే 20 into 2 40 నెంబర్ 40L అనేది పెట్టాలి. ఓకే. సపోజ్ ఇప్పుడు బేసిక్ ప్లస్ DA 1,00,000 అయితే ఇది చేశారు కదా మీరు లెక్క, 1,00,000 అంటే ఎంత వచ్చింది, 1,00,000 బేసిక్ ప్లస్ DA ఉంటే 4 లక్షలు లంసమ్ ఇచ్చేస్తాం. ఓకే. ఆయనకు బేసిక్, ఆయనకు ఇదంటే పెన్షన్ ఎంత అంటే 1/2 బేసిక్ ఇంటూ Q/300. Q అంటే నెంబర్ ఆఫ్ మంత్స్ కంప్లీటెడ్, నెంబర్ ఆఫ్ మంత్స్ అంటే 20 years ఇప్పుడు అయింది కాబట్టి 20 into 12 240 months. 240 months కాబట్టి 240. అతని బేసిక్ వచ్చేసి 50,000 రూపీస్ కాబట్టి 1/2 of 50 into 240/300 మనకి ఎంత వస్తుంది అంటే 20,000 per month పెన్షన్ వస్తుంది. అంటే ఒక 50 బేసిక్ 50 DA అంటే ₹1,00,000 అతనికి 20,000 పెన్షన్ వచ్చింది. ఓకే. ఇదేంటంటే ఈ పెన్షన్ కూడా ఎవరైతే ఎంప్లాయీ ఉన్నారో ఆ ఎంప్లాయీకి వస్తుంది. ఒకవేళ ఆ ఎంప్లాయీ తదనంతరం చనిపోయిన తర్వాత వాళ్ళ స్పౌజ్కు 60% ఆఫ్ పెన్షన్ వస్తుంది. 60% వచ్చింది. 60% వస్తుంది. ఒకవేళ ఆమె కూడా చనిపోయిన తర్వాత ఎవరికి రాదు, క్లోజ్ అయిపోతుంది అక్కడే. ఓకే ఓకే. అండ్ అడ్వాంటేజెస్ అంటే డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది చాలా అంటే లో బేసిక్ ఉన్న ఎంప్లాయీస్కు ఇది 10,000 రూపీస్ పర్ మంత్ అనేది మంచి అమౌంట్. అండ్ ఇది డ్యూయల్ బెనిఫిట్, మనకు లంసమ్ వస్తుంది ప్లస్ పెన్షన్ వస్తుంది. అండ్ ఇది ఇంతకుముందు చెప్పినట్టు లో బేసిక్ అంటే ఇప్పుడు అలా 10 years సర్వీస్ కాబట్టి మినిమము ఇప్పుడు స్టార్టింగ్ ఎక్కడైనా మామూలుగా 20-30 వేలు శాలరీ స్టార్టింగే. సో 10 years అంటే ఖచ్చితంగా ఒక ప్రమోషన్ ఉంటుంది, 40 అంటే మినిమం ఉంటుంది, 40-50 అట్లా చూసుకుంటే అట్లా. ఓకే. మినిమం 10 అంటే మనకు అంటే కొంచెం తక్కువ బేసిక్ ఉన్న వాళ్ళకి కూడా సపోజ్ స్టార్టింగ్లో తక్కువ, సపోజ్ 5,000 2,000 10,000 తక్కువ ఉన్న వాళ్ళకైతే నో ప్రాబ్లం. ఓకే ఓకే. అండ్ డిసడ్వాంటేజ్ అంటే ఇక్కడ మనకు ఎంత కార్పస్ క్రియేట్ చేయాలని మన చేతిలో ఏముండదు, ఎందుకంటే మనం సెలెక్షన్ చేసుకోలేము, మనం చేసుకోలేదు కాబట్టి, ఈక్విటీ ఎక్స్పోజ్ వెళ్ళాం కాబట్టి చేయలేము. ఓకే. అండ్ లంసమ్ అండ్ పెన్షన్ అంటే అతను ఎంప్లాయీ యాక్టివ్ లైఫ్లో ఉన్నప్పుడు జీవించిన లైఫ్ స్టైల్ జీవించాలంటే కొద్దిగా కష్టం అవుతుంది, ఎందుకంటే బేసిక్ ఆల్మోస్ట్ లైక్ ఆఫ్ వచ్చింది. ఒకవేళ అతనికి 25 years కంటే సర్వీస్ తక్కువ ఉంటే అతనికి Q/300 అనేది లెస్ దెన్ 1 ఉంటుంది కాబట్టి అతనికి 1/2 ఆఫ్ బేసిక్ కూడా రాకపోవచ్చు, అంటే బేసిక్ లో సగం కూడా రాకపోవచ్చు యాజ్ ఎ పెన్షన్. ఎందుకంటే Q/300 అనేది ఇది మాక్సిమం 1 ఆర్ ఈక్వల్ టు 1. ఒకవేళ లెస్ దెన్ 1 ఉంటే ఇంటూ ఫ్యాక్టర్ అవుతుంది దానికి. అదే అవును. సో 25 సంవత్సరాలు అంటే 25 into 12 300. ఓకే. అంటే
తనకి 25 ఇయర్స్ ఉన్నా 26 ఇయర్స్ ఉన్నా 27 ఇయర్స్ ఉన్నా 1/2 ఆ బేసికే మాక్సిమం అవుతుంది. మ్యాక్సిమం ఇక అంతకంటే ఎక్కువ రాదు. సో ఇప్పుడు మీరు యూపీఎస్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనము యూపీఎస్కి ఎన్పిఎస్కి మధ్య రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది మనం విత్ క్యాలిక్యులేషన్స్ చూద్దాము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే అద్విలికి ఫైనాన్స్ ఛానల్ కూడా మీరు ఫాలో చేస్తుండండి. సార్ ఇటువంటి కంటెంట్ సార్ చాలా పోస్ట్ చేస్తుంటారు దాంట్లో, కాబట్టి ఆ ఛానల్ కూడా మీరు ఫాలో చేస్తూ ఉండండి.